వెల్కమ్ టు VS99 న్యూస్. డిచ్చిపల్లి 7వ బెటాలియన్ పోలీస్ విశ్రాంత ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తిరుమల పద్మావతి గార్డెన్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డిచ్చిపల్లి 7వ బెటాలియన్ లో పనిచేసిన పోలీసు ఉద్యోగులు అందరూ ఆత్మీయంగా పలకరించుకుంటూ వారి జ్ఞాపకాలను అనుభవాలను నెమరు వేసుకున్నారు. అనంతరం అందరినీ సత్కరించి జ్ఞాపికలను అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వయస్సుకు మాత్రమే రిటైర్మెంట్ ఉంటుంది కానీ మనస్సుకు కాదని, వృత్తిరీత్యా వివిధ స్థానాలలో ఉద్యోగాలు చేసి చాలా మంది పదోన్నతులు పొంది పదవి విరమణ చేశారని, 7వ బెటాలియన్ లో పనిచేసిన పోలీసు అధికారులందరూ ప్రతి సంవత్సరం ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకుని కలుసుకుంటామని, తమ వంతు సామాజిక బాధ్యతగా ఆపదలో ఉన్న వారికి తమ సహాయ సహకారాలు అందిస్తూ పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువకులకు అవసరమైన సలహాలు సూచనలు ఇస్తుంటామని, వాట్సాప్ సామాజిక మాధ్యమం ద్వారా నిత్యం ఒకరికొకరు పలకరించుకుంటూ స్నేహపూర్వకంగా కొనసాగుతామని అన్నారు. లక్ష్మారెడ్డి అంత రెడ్డి గారు అందరూ రమ్మని పిలుస్తున్నాం. థ్యాంక్ యూ. సార్ భిక్షపతి సార్, తర్వాత ఆనందరావు సార్, ఆ ప్లేట్ ఇచ్చేటప్పుడు మీ దగ్గర టోకెన్ ఇవ్వాలి సార్. ఆ టోకెన్ ఇస్తే భోజనం పెడతారు సార్, లేకుంటే భోజనం పెట్టారు సార్. చిన్న రిక్వెస్ట్ సార్. చటార్జీ గారు అతను నిజామాబాద్ పోయినా కానీ మన ఆత్మీయ సమ్మేళనం గురించి నిజామాబాద్ నైన్ సపోర్ట్గా కార్యక్రమాలను శాఖలు తీసుకురావడం కానీ, ఈ లోగోలు కానీ ఏమైనా మన ఇవి కానీ తీసుకురావడానికి ప్రకారం చేస్తారు. ఏ సహకారం అందరికీ తెలుసు సార్. చిరస్థాయిగా మరీ చెప్పి మాత్రం చెవులు పెట్టాలని అక్కడే పట్టినాడు, అక్కడే రిటైర్ అయినాడు సార్. గ్రూప్ ఇంత డెవలప్ చేయడానికి మెయిన్ కార్యక్రమం తమ్ముడే. మనకి తెలియని వెనక ఎందుకు వీడు ఏడుస్తూ ఉంటారు. ఎప్పుడు నేను చదువుకున్నాను గ్రూప్ అడ్మిన్స్. సార్ ఎక్కడ చూడండి అంత ఈ గ్రూపు ఎక్కడెక్కడో పనిచేసి ఎక్కడెక్కడో రిటైర్మెంట్ అయినటువంటి మా మిత్ర బృందం అందరిని కలపడానికి పూర్తిగా ముందు ఆలోచన చేసి ఈ యొక్క గ్రూప్ తయారు చేసినటువంటి గ్రూప్ అడ్మిన్ నేను. నా పేరు రమేష్. ఇలా ఎందుకు కలవాలి అంటే 60 సంవత్సరాల వయసు అయిన తర్వాత ప్రతి మనిషికి మిత్ర బృందంతో కలిసినప్పుడు వారి యొక్క ఆయురారోగ్యాలు వాళ్ళకి బూస్ట్ అయినట్టుగా ఉంటుందని కొందరు డాక్టర్ చెప్పిన కారణంగా నేను ఈ గ్రూపును క్రియేట్ చేశాను. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు గ్రూపులో ప్రస్తుతానికి నేను అంత స్పీడ్గా స్పందించలేకపోయాను. కానీ ఈరోజు వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని చూసి ఆనందం, ఉత్సాహం మామూలు పరిస్థితుల్లో లేదు. నాకు ఒక 6 సంవత్సరాల వరకు కూడా నాకు జ్వరం కూడా రాదనేటువంటి నమ్మకం కలిగింది. ఇలా గ్రూపుల్లో కలవటం వల్ల మనిషి ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాడని నా నమ్మకం. ఇది పాతవాళ్ళు చెప్పిన మాట. ఈ మాట నిజమని నేను నమ్ముతున్నాను. ఈ విషయాలందరినీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు ఈ మీడియా మిత్రులందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మేము ఉద్యోగంలో రిటైర్డ్ అయ్యాం కానీ మనిషిగా రిటైర్డ్ కాలేదు. మేము ఈరోజు కూడా కష్టంలో ఉన్నటువంటి ప్రతి మనిషి రోడ్డు మీద ఎవరైనా కింద పడ్డా, ఏదైనా కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి ఛార్జీలకు డబ్బులు లేవన్నా, చదువుకునే వ్యక్తికి ఫీజులు డబ్బులు లేవన్నా మా జేబులో ఉన్నంత వరకు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. ఇలాగే కంటిన్యూ చేస్తాం. మా జీవితాన్ని ఇలాగే సార్థకం చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా యొక్క ధన్యవాదాలండి. మా కవరేజ్కి వచ్చినందుకు. ముఖ్యంగా నా పేరు నరసింహులండి. నేను యాజ్ ఎ రిటైర్డ్ ఆర్ఐగా రిటైర్డ్ అయినానండి. నాది కర్నూలు అండి. ఇది ఏంటంటే మేము ఒక ఫ్రెండ్స్ సర్కిల్ ఇప్పుడు ఎంతోమంది ఉన్నాము. అందరూ వచ్చేసి కేరళ, విశాఖపట్నము, విజయవాడ, వరంగల్, ఖమ్మము, ఆదిలాబాదు ఇట్లా ప్రతి జిల్లాల నుంచి వచ్చారండి. ఈ కలయిక ఉద్దేశం ఏంటంటే అండి, ఇప్పుడు ఏ ఊర్లన్నా కానీ ఒక ఫోన్ మీద మాట్లాడుకోవడానికి కూడా ఈ జనరేషన్లో ఎవరికి అవకాశాలు లేవండి. దానివల్ల ఒక సంవత్సరానికి ఒకసారి ఈ విధంగా పెట్టుకుంటే కనుక ఎదురెదురుగా చూసుకుంటే కనుక ఎంతో ఆనందం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క గెట్ టుగెదర్ ప్రోగ్రాం పెట్టామండి. లాస్ట్ ఇయర్ కూడా జనవరి 8వ తారీఖు పెట్టామండి. మళ్ళీ ఈ సంవత్సరం 7వ తారీఖు పెట్టామండి. దీనివల్ల ఏంటంటే మిత్రులకందరికీ కలిసడం వల్ల ఇంత డాక్టర్స్ చెప్తారు కదండి సంతోషమే ఆరోగ్యం అంటారు. ఆ విధంగా ఈ సంతోషం అనేది వాళ్లకు
మళ్ళీ సంవత్సరం వచ్చేంత వరకు ఈ ఆరోగ్యం ఉంటుందని చెప్తున్నామండి. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ జరిగిన దానికి ఈ సంవత్సరానికి మధ్యన మా మిత్రులు 12 మంది చనిపోయారండి. వాళ్ళకు కూడా నివాళులు అర్పించినామండి. నేను సర్వీసులో ఉన్నప్పుడు అండి కర్నూలులో 2nd బెటాలియన్ కర్నూలు అంటారండి, అక్కడ అమ్మవారి గుడి కట్టించారండి. తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత కూడా నేను కర్నూలులోనే సెటిల్ అయినాను. అక్కడ స్కంద గార్డెన్ అని ఉందండి, అందులో వెంకటేశ్వర స్వామి గుడి కట్టించడానికి నేను ట్రెజరర్గా ఉన్నానండి. దానికి ఎందుకంటే రిటైర్డ్ అయిన తర్వాత ఏదో ఒక కాలక్షేపం చేయాలనే ఉద్దేశంతో మేము దైవ మార్గంలో పోవాలా. ఇప్పుడు ఈ కాలంలో మానవ మార్గంలో పోతే ఇంకా ఏం లేదండి, దైవ మార్గంలో పోవాలనే ఉద్దేశంతో నేను దైవుని నమ్మున్నాను కాబట్టి దేవుని సేవకు చేయాలనే ఉద్దేశంతో నా వంతు సహాయంగా నేను నా శక్తి ఉన్నంత వరకు దేవునికి సేవ చేసుకుంటూ ఉండాలనుకుంటానండి. తర్వాత ఈ కార్యక్రమానికి ఎక్కడి నుంచో వచ్చారండి, వారందరికీ కూడా మీ మీడియా మిత్రులందరి తరఫున అండి మా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటానండి. వాళ్ళు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత క్షేమంగా ఇంటికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ అండి. మేము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు 1975లో ఏపీఎస్పి అని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అనే పేరు మీద రిక్రూట్మెంట్ అయ్యి, దాని తర్వాత 81లో డిచ్పల్లి 7th బటాలియన్ నిజామాబాద్ డిచ్పల్లిలో 7th బటాలియన్లో సర్వీస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా 75 నుంచి మొదలుకుంటే 83, 84, 91 ఆ ప్రాంతంలో రిక్రూట్మెంట్ అయ్యి కూడా సర్వీస్ చేసి 7th బటాలియన్ డిచ్పల్లి కాకుండా అదర్ బటాలియన్ వేరే బటాలియన్లో పోయి కూడా కానిస్టేబుల్ నుంచి ఆఫీసర్ ర్యాంక్ వరకు ఉద్యోగాలు చేస్తూ రిటైర్మెంట్ అయి ఉన్నాము. ఈరోజు 7th బటాలియన్ పేరు మీద మేమందరం కూడా ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సుమారు 200 మంది మా సహోదరులు అందరూ ఉమ్మడి రాష్ట్రం నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్లస్ తెలంగాణలో ఉన్న జిల్లాల నుంచి కూడా అందరూ వచ్చి సహకరించి ఇటువంటి గెట్ టుగెదర్ ప్రోగ్రాం సక్సెస్ఫుల్ చేయడానికి అందరి సహకారంతో మా యొక్క ఈ గ్రూప్కు 7 అడ్మిన్లుగా పెట్టుకొని అందరము తమ వంతు బాధ్యతను నెరవేరుస్తూ ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి అవకాశం దొరికింది. కావున ఈ వచ్చినటువంటి అందరి మా మిత్రులకు, మా తోటి సహోదరులకు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా మా యొక్క ధన్యవాదాలు. మేము ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యి సర్వీస్లో రిటైర్మెంట్ అయ్యాం, కానీ జీవితం నుంచి రిటైర్డ్ కాలేదు. కాబట్టి భక్తి మార్గంలో కానీ ఎవరన్నా ఆర్థిక పరంగా కానీ ఇబ్బందులో ఉన్నారు అని అంటే, ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులో ఉన్నారు అని అనుకున్నప్పుడు మాకు తెలిసింది మేమందరం కూడా వారికి సహకరించి చేదోడు వాదోడుగా ఉంటున్నాము, ఇక ముందు కూడా ఉంటాము.